నెక్స్ట్ రాష్ట్ర విషయానికి వద్దాం. రాష్ట్రాల ఇవాళ కనిపిస్తున్న వార్తల్లో బీఎస్పీ, ఆర్ఎస్పీ, బీఆర్ఎస్పీ అట. భలే ఉందే. బహుజన్ సమాజ్ పార్టీ, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీఆర్ఎస్పీ ఇట్లా రూపాంతరం చెందిందనమాట. బహుజనవాదం దొరల గడిలో బీఎస్పీకి ఆర్ఎస్ ప్రవీణ్ రాజీనామా, అంతా బీజేపీ వల్లే అంటూ విమర్శ. ఆర్ఎస్పీ వ్యాఖ్యలు నమ్మేలా ఉన్నాయా? బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తుకి బీజేపీకి సంబంధం ఏంటి? మొన్నటిదాకా బద్మాష్ రాష్ట్ర సమితి అని తిట్టావు, ఇప్పుడేమో కేసీఆర్ పంచన చేరావు. బహుజనుల కోసం పనిచేస్తానన్నావు, బలవంతుడి దగ్గర భాంచన్ దొర అన్నావు. ఆర్ఎస్పీపై బీజేపీ ప్రజా సంఘాల ఆగ్రహం. కవిత అరెస్టు డైవర్షన్ ప్లాన్ అయి ఉండొచ్చని అనుమానం. సో కవిత అరెస్టు అంశాన్ని డైవర్ట్ చేయడానికి ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గేమ్ ఆడి ఉండొచ్చు అన్నది వీళ్ళు రాసిన కథనం. ఒకసారి దీన్ని చూద్దాం డీటెయిల్గా. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు. బహుజన్ సమాజ్వాదీ పార్టీని వీడుతున్నట్టుగా ప్రకటించారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని పార్టీ అధినేత్రి మాయావతికి పంపించారు. ఆ వెంటనే మాజీ సీఎం కేసీఆర్తో సమావేశమయ్యారు. చారిత్రక బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తును భగ్నం చేయాలని బీజేపీ కుట్రలు చేస్తోందని విమర్శించారు. భవిష్యత్ కార్యాచరణపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాటలు నమ్మేలా ఉన్నాయా? అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పని అయిపోయింది. పార్టీలోని కీలక నేతలంతా జంప్ అవుతున్నారు. కింది స్థాయి లీడర్లు కూడా గుడ్ బై చెబుతున్నారు. చివరకు కేసీఆర్ ఫ్యామిలీ మాత్రమే మిగులుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అలాంటి పార్టీతో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో పొత్తుకు ప్రయత్నాలు చేశారు ఆర్ఎస్పీ. అది సఫలం కూడా అయింది. నాగర్ కర్నూలుతో పాటు హైదరాబాద్ సీటును బీఎస్పీకి కేటాయించింది బీఆర్ఎస్. దీనిపైన శుక్రవారం అధికారికంగా ప్రకటన కూడా వచ్చింది. ఇది జరిగి 24 గంటలు తిరగక ముందే బీఎస్పీకి గుడ్ బై చెప్పారు ఆర్ఎస్పీ. దీనికి కారణం బీజేపీ అని, తమ పొత్తును విడదీయాలని చూస్తోందని విమర్శించారు. ఇక్కడే ఆయన దొరికిపోయారు. బీజేపీ కుట్ర అని ఒక మాట మీడియా ముందు చెప్పేసి వెళ్ళిపోయారు. ఏం జరిగింది, కుట్ర ఎలా జరిగిందనే దానిపైన క్లారిటీ ఇవ్వలేదు. దీంతో కావాలనే డ్రామా క్రియేట్ చేయడానికి ఇలా మాట్లాడారని చర్చ మొదలైందంటే దాన్ని బీజేపీ కౌంటర్ చేసే ప్రయత్నం చేస్తుంది. సో ఇక్కడ మాట్లాడాల్సింది మనం ఏంటంటే, బేసిక్గా ఈ ఆర్ఎస్పీ అంశంలో జరిగింది పర్టికులర్గా ఇప్పుడు బీజేపీ కుట్ర చేసింది అందుకే ఆపింది అని అంటే, మాయావతి ఎవరి హోల్డ్లో ఉంది ముందు నుంచి అన్న విషయం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి తెలియకుండానే జాయిన్ అయ్యారా పార్టీలో? ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాలి. మన ఇంటర్వ్యూలో కూడా ఆయన ఎవరితో ఇంటర్వ్యూ చేసినా మాయావతి బీజేపీ క్వశ్చన్ ఖచ్చితంగా రేజ్ అవుతుంది. ఆమె మీద ఉన్న కేసులు రకరకాల దాంతో ఆమె 100% కొంత బీజేపీకి అనుకూలంగానే ఉన్నారు. ఆమె ఎక్కడా కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఎటువంటి విమర్శ కానీ ఇంకొకటి కానీ చేయట్లే. అది క్లారిటీ కనబడతా ఉంది. అయినా కూడా ఆర్ఎస్పీ పోయి చేరిండు. అక్కడే మీరు చేసిన మిస్టేక్ అనుకోవాలా, ఇంకోటి అనుకోవాలా. సో ఇప్పుడు ఏమైంది, బేసిక్గా ఆయన ఏమంటున్నాడు, మేమిద్దరం పొత్తు పెట్టుకుంటే, కేసీఆర్తో కలిపి మేము పొత్తు పెట్టుకుంటే మాయావతి దాన్ని వద్దన్నారు, నన్ను పొత్తు క్యాన్సిల్ చేసుకోవాలని చెప్పినారు, ఇందులో బీజేపీ కుట్ర ఉంది అని అంటున్నారు. బీజేపీ కుట్ర ఉండేది ఏముంటుంది అక్కడ సపరేట్గా? సో ఇది మనం ఆలోచించాల్సిన విషయం. యాక్చువల్గా ఏం జరిగింది, ఈ అంశంలో ఆ పార్టీకి చెందిన సీనియర్ కోఆర్డినేటర్ ఒక ఆయన ఉన్నాడు అక్కడ, నేషనల్ కోఆర్డినేటర్ రామ్జీ గౌతమ్ అని. ఈ కేసీఆర్తో పొత్తు అన్న అంశము ఈ రామ్జీ గౌతము ఈ ఆర్ఎస్పీ ఇద్దరు కలిసి చేసినారు. ఈ పొత్తు అంశము మాయావతికి సరైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదట. ఆమె ఆల్రెడీ ఒక ట్వీట్ చేసినారు, మీకు గుర్తే ఉండి ఉంటుంది. ఈ కేసీఆర్తో కలిసి పొత్తు అనగానే ఆమె ఒక ట్వీట్ చేసినారు, ఈ దేశంలో మేము ఏ పార్టీతో పొత్తు పెట్టుకోము అని మాయావతి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ మీద పెద్ద దుమారం రేగింది. అరే మరి బీఆర్ఎస్తో పొత్తు అంటున్నారు కదా, ఈ పొత్తు క్యాన్సిల్ అవుతుందా అన్న పెద్ద చర్చ జరిగింది. అంతలోనే మళ్ళీ క్లారిటీ ఇచ్చినారు, సో ఇది కంటిన్యూ అవుతుంది, ఎందుకంటే కేసీఆర్ ఎన్డీఏకి లేడు, ఇండియా కూటమిలో లేడని అదేదో చెత్త లైన్ తీసుకొని దానికి ఒక సర్ది చెప్పుకునే ప్రయత్నం చేసినారు. యాక్చువల్గా ఈ విషయాలన్నీ మాయావతికి అన్ని విషయాలు తెలియవట, మాయావతికి తెలియవు. ఇక్కడ ఏమైంది, ఈ సమయంలోని పొత్తులో భాగంగా నాగర్ కర్నూలు టికెట్ ఒకటి, ఇంకోటి హైదరాబాద్ టికెట్ ఒకటి బీఎస్పీకి కేటాయించినారు. ఇప్పుడు ఆమె ఏం చెప్పింది, ఎక్కడ అపోజిషన్ పార్టీ నిలబడితే వాళ్ళపైన మేము క్యాండిడేట్ని పెట్టమన్నారు. మాయావతి ఏం భావిస్తున్నది, ఇప్పుడు ఎంఐఎం ఉన్నది కదా, ఎంఐఎం మీద మీరు క్యాండిడేట్ని ఎట్లా పెడతారు? ఎవరిని ఇప్పుడు హైదరాబాద్ నుంచి బీఎస్పీకి ఇచ్చినాడు కదా కేసీఆర్ టికెట్, ఇప్పుడు బీఎస్పీ క్యాండిడేట్ ఎంఐఎం మీద నిలబడుతున్నాడు. మరి ఎంఐఎం మీద బీఎస్పీని ఎట్లా క్యాండిడేట్గా పెడతాం? సో ఇది తప్పు, ఈ పొత్తు క్యాన్సిల్ చేయాలని ఇమీడియట్గా చెప్పేసింది ఆమె. సరే దీనికి కాంగ్రెస్ వాళ్ళు మిగతా వాళ్ళు రకరకాలుగా చెప్తా ఉన్నారు. ఇప్పుడు బీఎస్పీ ఆర్ఎస్పీ చెప్తున్నది కూడా ఏంటంటే ఎంఐఎం బీజేపీ ఒకటే, సో ఎంఐఎం మీద పోటీ చేయించడానికి మాయావతి ఇంట్రెస్ట్ లేదు, అందుకే బీజేపీ కుట్ర చేసింది,
బీజేపీ మాయావతికి చెప్పి పొత్తును క్యాన్సిల్ చేయించిందని ఆర్ఎస్పీ చెప్తా ఉన్నాడు. ఇంకా ఆయన చెప్తున్న మాటలు అదే అర్థమవుతా ఉన్నది. సో ఇప్పుడు దాంతోపాటు ఈ రామ్జీ గౌతమ్ అనే వ్యక్తి ఆర్ఎస్పీకి సంబంధించి కొంత మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్లో కొంత ఏదో కరప్షన్ జరిగిందన్న కొన్ని అలిగేషన్స్ ఉన్నాయని కూడా పార్టీలో డిస్కషన్ జరుగుతూ ఉన్నది. సో ఈ నేపథ్యంలో మొత్తానికి ఈ పొత్తు ఆమె ఇమీడియట్గా ఆయన్ని సస్పెండ్ చేసే అవకాశం ఉంది సాయంత్రంలోగా అన్న వార్తలు వచ్చినాయని చర్చ. ఎవరు? ఆర్ఎస్పీని. సో అక్కడ ప్రక్రియ స్టార్ట్ అవుతున్న క్రమంలో ఆయనకి ఎవరో సమాచారం ఉప్పందించారు. ఇమీడియట్గా ఆయన తేరుకొని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేను ఈ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నానని చెప్పేసి వెంటనే వెళ్ళి కేసీఆర్ని కలిసిండు. నేను ఒక 2 రోజుల్లో నిర్ణయం తీసుకుంటాను, ఇవన్నీ స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఆ 2 రోజుల్లో స్టేట్మెంట్ ఎట్లా ఉంటుంది? ఎందుకంటే పక్కనే బాల్కసుమన్ ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడు? పొత్తు ధర్మాన్ని నేను పాటిస్తా అంటున్నాడు. కేసీఆర్తోనే నా ప్రయాణం అని చెప్తున్నారు. అంటే ఏంది? కొత్త పార్టీ పెట్టి బీఆర్ఎస్తో అలయన్స్తో వెళ్ళాలా? ఈ సమయంలో సాధ్యమైద్దా? కష్టమైంది. ఎందుకంటే ఒకవేళ ఆయనకి గుర్తొచ్చే అవకాశం ఉండదు. మరి ఏదో ఒక గుర్తు మీద కారు గుర్తు అయితే రాదు కదా. ఒకవేళ ఇండిపెండెంట్గా పోటీ చేస్తే, ఇండిపెండెంట్గా పోటీ చేసినా కొత్త పార్టీ అనౌన్స్ చేసి ముందుకెళ్ళినా ఇమీడియట్గా పార్టీ గుర్తొచ్చే అవకాశం ఉండదు. సో అప్పుడు ఆడ ఓటమి కనీస పోటీ కూడా ఉండదు, కనీస పోటీ కూడా ఇవ్వలేరు. ఇప్పుడు ఏం చేయాలి? ఇంకా ఆప్షన్ ఏముంది? కేసీఆర్తోనే ప్రయాణం అంటున్నాడు. ఈ 2 ఆప్షన్స్ వర్కౌట్ కానప్పుడు ఏముంటుంది? ఇంకా బీఆర్ఎస్లోకి జంప్ అవ్వడం ఉంటుంది. సో పింక్ కండువా కప్పుకోబోతున్నారు. ఆయన బీఆర్ఎస్ నుంచి నాగర్ కర్నూలు ఎంపీగా పోటీ చేయబోతున్నారు. వెరీ క్లియర్. ఎందుకంటే పక్కనే బాల్కసుమన్ పక్కనే ఉండే ఇవన్నీ స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో చాలా క్లారిటీ ఉన్నది. సో దీనికి సంబంధించి నాకు ఎవరు సాంబశివ గౌడ్ అని బీఎస్పీకి వ్యతిరేకంగా వీళ్ళు కొట్లాడుతూ ఉన్నారు. ఎలక్షన్స్కి ముందే వీళ్ళు బయటకు వచ్చినారు. సో కాల్ చేస్తూ ఉన్నారు. ఒకసారి మనం మాట్లాడదాం. వీళ్ళకి ఏమన్నా సోర్స్ ఇంకేమన్నా. హలో బ్రదర్, నమస్తే. హలో, యా నమస్తే అన్న. నమస్తే అన్న. ఇప్పుడు ఏందన్నా, ఇప్పుడు ఆర్ఎస్పీ ఈక్వేషన్ ఏంది మీకు ఎట్లా కనిపిస్తున్నది? ఇప్పుడు ఆయన నిన్న చెప్పిన దాంట్లో క్లారిటీ ఏమన్నా ఉందా మీకు? లైవ్ ప్రోగ్రామ్ అనేది? అవునవును, లైవ్ లో ఉన్నారా? అవునన్నా చెప్పండి. నిజానికి మనం చూసినట్లయితే ఇలా గత 4 రోజులుగా నేను అనేక టీవీ ఛానళ్లలో కావచ్చు, యూట్యూబ్ ఛానల్లో కూడా ఇదే విషయం చెప్పుకుంటూ వస్తున్నా. భవిష్యత్తులో జరగబోయేది నేను మొన్న కొన్ని ఇంటర్వ్యూలు చెప్పిందే ఇలా జరుగుతున్నది ప్రస్తుతం. త్వరలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోబోతున్నాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారని కూడా నేను చాలా సోషల్ మీడియా వేదికల ద్వారా కూడా చెప్పడం జరిగింది. నిజానికి ఇలా మనం చూస్తే మొన్నటి వరకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏం చెప్పిండు? పొత్తులు అనేవి సహజం అని చెప్పడం జరిగింది. అంటే కొంతమంది బహుజన వాదంలో ఉన్న వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేసిండు నిన్నటి వరకు కూడా. కానీ ఆయన ఎవరు ఒప్పుకునే పరిస్థితిలో లేరు. ఇప్పుడు ఆయన చేసింది చారిత్రక తప్పిదం ఆయనకు అర్థమైపోయింది. కాబట్టి ఏదనంటే ఇవాళ కూకటి వేళతో సహా ఇవాళ మొత్తం కూడా నామరూపాలు లేకోకుండా పోయే బీఆర్ఎస్ పార్టీలోకి ఇవాళ వ్యూహాత్మకంగా పోతున్నాడు. ఈయనకు ఇప్పుడు ఈ కేసీఆర్ గారు ఏంది? కేసీఆర్ గారు గతంలో ఏదైతే దళిత ముఖ్యమంత్రి హామీ ఇచ్చి అది నెరవేర్చుకోకుండా పక్కా పెట్టిండో ఇప్పుడు ఒక అంశం మిగిలిపోయింది టిఆర్ఎస్ పార్టీకి కూడా, బీఆర్ఎస్ పార్టీకి. ఇప్పుడు నిజంగా నిన్న మొన్న మనం చూసినాం, మాలాంటి వాళ్ళం, ఆకునూరు మురళి గారు లాంటి వాళ్ళు, విశారదన్ లాంటి వారు, మన పృథ్వీల అన్న లాంటి వాళ్ళు, విఠల్ మాలాంటి వాళ్ళం, మైపాల్ లాంటి వాళ్ళం మాట్లాడుతున్న క్రమంలో మాలాంటి వాళ్ళని ఎట్లా మాట్లాడిందంటే అసలు మాలాంటి వాళ్ళకు బహుజన జ్ఞానమే లేదని చెప్పి మాట్లాడిండు. ఇవాళ ఆయన జనాలు కూడా నిన్నటి వరకు ఒక భ్రమంలో ఉంచిండు, ఒక ట్రాన్స్ లో ఉంచిండు నిన్నటి వరకు. ఎక్కడ సోషల్ మీడియా వేదిక ద్వారా ఎవరు కూడా ఈయన ఫాలోవర్స్ గానీ సరే అవన్నీ ఓకే. అసలు ఏం జరిగింది? ఆయన చెప్తున్న స్టేట్మెంట్ లో వాస్తవం ఎంత? మీకు ఏమైనా క్లారిటీ సోర్స్ ఉన్నదా? అంటే ఇప్పుడు ఆ పొత్తు వద్దన్నందుకు నేను రిజైన్ చేస్తున్నా అంటున్నారు. వాస్తవంగా నిన్న సాయంత్రం ఈయనని సస్పెండ్ చేసే పరిస్థితి ఉందని చెప్పి మాకు సీనియర్ల నుంచి ఆల్రెడీ మాకు సమాచారం ఉంది. ఈయనని పార్టీ అంటే మాయావతి గారిని పూర్తిగా కన్సల్ట్ కాకోకుండా, ఆమెను కలవకోకుండా సొంత నిర్ణయాలు కొన్ని తీసుకోవడం జరిగింది పార్టీలో కూడా. టిక్కెట్ల దగ్గర నుంచి కూడా, టిక్కెట్లు అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు కూడా
జాతీయ మన మాయావతి గారు జాతీయ అధ్యక్షురాలు కూడా కలవకోకుండా ఈయన సొంత నిర్ణయాలు కొన్ని తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచే కొంత అక్కడ జరుగుతున్నాయి, కోల్డ్ వార్ అనేది జరుగుతున్నది. దానిలో భాగంగానే ఇప్పుడు కూడా బీఆర్ఎస్ తో పొత్తు అనే విషయంలో కూడా సరైన క్లారిటీ ఇవ్వలేదు. సరైన క్లారిటీ ఇవ్వని కారణంగా ఏమైపోయిందనంటే ఈ అక్కడ మాయావతి గారికి అసలు విషయం అర్థమైపోయి నిన్న సాయంత్రం సస్పెన్షన్ అంటే పార్టీ నుంచే సస్పెండ్ చేసే ప్రమాదం పొంచి ఉందని చెప్పి ఆయనకైనా ముందస్తుగా బయటకు వచ్చి నేను బీఆర్ఎస్ పార్టీలోకి ఎలా అంటే కొన్ని సంకేతాలు ఇచ్చిండు. మాట్లాడదాం, డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం తర్వాత. సో ఇది అసలు జరిగినటువంటి విషయము. సో చూడాలి, ఆయన బీఆర్ఎస్ నుంచి మరి పోటీ చేసి నాగర్ కర్నూలు ఎంపీగా గెలవడానికి అవకాశాలు ఎంతవరకు ఉంటాయంటే ఇక మనం రాబోయే రోజుల్లో చూడాలి. పొత్తు అంటే పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా ఉంటుందా, లేదు ఆర్ఎస్పీ థర్డ్ ప్లేస్లో ఉంటాడా ఏంటి అనేది మనం ప్రజలు డిసైడ్ చేస్తారు. ఆయన తీసుకున్న నిర్ణయాన్ని పబ్లిక్ ఎట్లా చూస్తారు అనేది ఎలక్షన్లో తెలుస్తుంది.